హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అందింది. పీఆర్సీలో 5 డీఏలు విలీనం. పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వాలు ప్రకటించే వేతన పెంపు అనేది పైకి చూడటానికి ఉద్యోగులందరికీ ఎంతో తీపి కబురులాగా అనిపిస్తుంది. కానీ ఆ పెంపు వెనుక దాగి ఉన్న అసలు లెక్కలను లోతుగా పరిశీలిస్తే అది ఒక భారీ ఆర్థిక నష్టాన్ని తనలో దాచుకొని ఉంది అనంటే మీరు నమ్ముతారా? సో ఈ రోజుల్లో మన విశ్లేషణ సరిగ్గా ఇటువంటి ఒక జటిలమైన గణిత పజిల్‌ను డీకోడ్ చేయబోతున్నాము. ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు సత్యమోహన్ కోలా గారు రాసినటువంటి ఒక అత్యంత వివరణాత్మకమైన కథనాన్ని ప్రాతిపదికగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేతన సవరణ, పీఆర్సీ మరియు కరువు భత్యం, డీఏ విలీనం వెనుక ఉన్నటువంటి అసలు రహస్యాలు ఏంటో మనం అర్థం చేసుకుందాం. ఈ విశ్లేషణలో మనం ఎవరి పక్షం వహించకుండా కేవలం వాస్తవాలను మరియు గణాంకాలను మాత్రమే అత్యంత పారదర్శకంగా మీ ముందు ఉంచబోతున్నాము. ఈ సంక్లిష్టమైన ఆర్థిక పదజాలాన్ని మరియు ప్రభుత్వ లెక్కలను సామాన్య ఉద్యోగికి కూడా అర్థమయ్యేలాగా వివరించడానికి ఈ యొక్క వీడియోని అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఇక మొదటగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి ఆ యొక్క 46.4% అనే మ్యాజిక్ ఫిగర్ వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటో చూద్దాము. వాస్తవానికి 46.4% అనేది ప్రభుత్వం అదనంగా ఇస్తున్న కొత్త వేతన పెంపు కాదు. ఇది పాత బకాయిల కలయిక మాత్రమే. సో సత్యమోహన్ కోలా గారు తన ఆర్టికల్‌లో చూపించినట్టుగా ప్రభుత్వం ఉద్యోగులు పొందుతున్న 33.67% డీఏకి ఇంకా రావాల్సిన 5 పెండింగ్ డీఏల వల్ల వచ్చేటటువంటి అదనపు 12.74% కలిపితే ఈ యొక్క 46.41% అనే నంబర్ అనేది వస్తుంది. అసలు కరువు భత్యం అంటే ఏమిటో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మార్కెట్‌లో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు అంటే ద్రవ్యోల్బణం నుండి ఉద్యోగి యొక్క కొనుగోలు శక్తిని కాపాడడానికి ప్రభుత్వం ఇచ్చే ఒక రకమైన కాస్ట్ ఆఫ్ లివింగ్ అడ్జస్ట్‌మెంటు ఇది. సో, అంటే ధరలు పెరిగినప్పుడు ఉద్యోగి జీవన ప్రమాణాలు కూడా పడిపోకుండా ప్రభుత్వం ఇచ్చే భరోసా ఇది. ఇక రెండో సెక్షన్‌లో ఈ విలీనం వెనుక పైకి కనిపించని ఒక పెద్ద క్యాచ్ లేదా చిక్కుముడి దాగి ఉంది అని ఈ విశ్లేషణ చెబుతోంది. ఇక్కడ 5 అనే సంఖ్య ఉద్యోగుల ఆర్థిక జీవితాలకు చాలా కీలకం. బేసిక్ పేలో విలీనం చేయడానికి కరెక్ట్‌గా 5 పెండింగ్ డీఏలు ఉన్నాయని స్పోర్ట్స్ ఆర్టికల్ స్పష్టంగా హైలైట్ చేస్తోంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సో, రచయిత వాదన ప్రకారంగా ఈ యొక్క పెండింగ్ డీఏలను భవిష్యత్తులో ఒకేసారి కొత్త బేసిక్ పేలో కలిపివేయడం వల్ల అప్పటి వరకు ఉద్యోగులకు రావాల్సినటువంటి నగదు బకాయిలు, అరియర్స్ వారు పూర్తిగా కోల్పోయినట్లే అవుతుంది. అంటే ప్రభుత్వం ఆ బకాయిలను నగదు రూపంలో చెల్లించకుండా కేవలం పే స్కేల్స్ మార్పుతో సరిపెడుతుంది. ఇది కంటికి కనిపించకుండా ఉద్యోగి జేబుకు పడే ఒక అతిపెద్ద ఫినాన్షియల్ లాస్ అని గుర్తించాలి. మూడో విభాగానికి వస్తే మనకు బేస్ ఇయర్ సమస్య కనిపిస్తుంది. ఆర్టికల్ దీన్ని గణాంకాల మాయాజాలం, మ్యాజికల్ స్టాటిస్టిక్ అని పిలుస్తుంది. ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించండి. కేంద్ర ప్రభుత్వం తన ద్రవ్యోల్బణ లెక్కల కోసం బేస్ ఇయర్‌ను ఎప్పుడో 2016కి అప్డేట్ చేసింది కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా దశాబ్దాల కాలం నాటి 2001 బేస్ ఇయర్‌నే పట్టుకొని వేలాడుతోంది. మరి ఒకసారి ఆలోచించండి. 2001వ సంవత్సరంలో ఒక సామాన్య కుటుంబం యొక్క ఖర్చుల్లో ఎక్కువ భాగం కేవలం ఫుడ్ కోసమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు కదా! నేటి కాలంలో పిల్లల వైద్యం, మెరుగైన వైద్యం, ఇళ్ళ అద్దెలు ఇవన్నీ ఏకంగా 30% కంటే ఎక్కువ పెరిగిపోయాయి. పాత బేస్ ఇయర్‌ను వాడటం వల్ల ఈ ఆధునిక జీవన వ్యయాలను ప్రభుత్వం లెక్కలోకి తీసుకోనట్లు అవుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం యొక్క నిజమైన తీవ్రతను కృత్రిమంగా తొక్కేసినట్లు అవుతుందని రచయిత ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఈ రోజుల్లో జీవన వ్యయం ఎంత భయంకరంగా ఉందో ఈ వాస్తవాన్ని ఈ యొక్క పాత లెక్కలు కప్పిపుచ్చుతున్నాయి. ఇక మనం 4వ సెక్షన్‌లో రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై పడే ఇంపాక్ట్ గురించి తెలుసుకుందాము. ఇది కేవలం నెల నెలా వచ్చే జీతం గురించిన
సమస్య మాత్రమే కాదు. ఇది ఒక స్నోబాల్ ఎఫెక్ట్ లాంటిది. అంటే ఈరోజు జరిగే చిన్న పొరపాటు భవిష్యత్తులో కొండంత నష్టంగా మారుతుంది. ఇక్కడ మనం 2.88 అనే నంబర్‌ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్పోర్ట్స్ ఆర్టికల్ దీన్ని ప్రస్తుతం లింకింగ్ ఫ్యాక్టర్‌గా ప్రస్తావిస్తుంది. పే రివిజన్ లెక్కల్లో బేసిక్ పేని నిర్ణయించే అతి ముఖ్యమైన మల్టిప్లైయర్ ఇది. సో, పాత బేస్ ఇయర్ మరియు తక్కువ లింకింగ్ ఫ్యాక్టర్ వల్ల ఉద్యోగి యొక్క బేసిక్ పే ఉండాలి. దానిపై బేసిక్ పే ఉండాలి గానీ, దానికంటే కృత్రిమంగా తగ్గిపోతుంది. సో, దీని రిజల్ట్ ఎలా ఉంటుందంటే, ఉద్యోగికి రిటైర్మెంట్‌లో దక్కాల్సిన 3 అత్యంత కీలకమైన ప్రయోజనాలైనటువంటి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు పెన్షన్‌లో భారీగా కోతకు గురవుతాయని రచయిత వివరిస్తున్నారు. ఇదొక చేదు గణిత సత్యము. ఈరోజు బేసిక్ పేలో జరిగే ఈ చిన్న నష్టం ఏళ్లు గడిచే కొద్దీ కాంపౌండ్ అయ్యి రిటైర్మెంట్ టైంకి ఒక భారీ ఫైనాన్షియల్ లాస్‌గా మారుతుంది. ఇక ఫైనల్ సెక్షన్‌లో ఇవన్నీ సమస్యలున్నప్పుడు సత్యమోహన్ కోలా గారు వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్స్ ఉంచారో చూద్దాము. ఈ ఆర్టికల్ 3 స్పష్టమైన దశలను ప్రతిపాదిస్తోంది. మొదటిది, ద్రవ్యోల్బణం అంచనా కోసం తక్షణమే బేస్ ఇయర్‌ని 2016కి అప్డేట్ చేయాలి. రెండోది, ఆ 5 పెండింగ్ డీఏల బకాయిలను ఎగ్గొట్టకుండా వెంటనే నగదు రూపంలో చెల్లించాలి. మూడోది, ఉద్యోగులను కేవలం ప్రభుత్వానికి భారంగా కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి భాగస్వాములుగా గుర్తించాలి. తిరిగి మన స్పోర్ట్స్ ఆర్టికల్‌లోని ప్రధాన అంశానికొస్తే ఇదంతా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. ఒకవైపు కఠినమైన ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు, మరోవైపు లక్షలాది మంది ఉద్యోగుల సంక్షేమం. ఈ రెండిటికి మధ్య సమతుల్యతను కాపాడటం ఏ ప్రభుత్వానికైనా కత్తి మీద సాము లాంటిదే. ఫైనల్‌గా ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న దగ్గర నిలబెడుతోంది. అదేంటంటే ఒకవైపు రాష్ట్ర పరిమిత బడ్జెట్, మరోవైపు ఉద్యోగుల జీవితాలు. ఈ 2 ముడిపడి ఉన్నటువంటి ఈ జటిలమైన గణిత సమీకరణాన్ని మన విధానం నిర్ణేతలు ఎలా పరిష్కరిస్తారో మరి మనం వేచి చూడాలి.